నానా బాబు అలా పద, కాసేపు నడుద్దుగా. మెల్లిగా 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 మెల్లిగా. మెల్లిగా. నాన్నా చెయ్యొదలండి, నేను నడుస్తానన్నా. రై, సపోర్ట్ లేకపోతే పడిపోతావురా. ట్రై చేస్తాను. మెల్లిగా మెల్లిగా. పడిపోతావు అని ముందే చెప్తే విన్నావా? ఇది వరకు మీ మాట వినక చెడిపోయాను నాన్న. ఇప్పుడు మీ మాట వినకపోవడానికి కారణం త్వరగా కోలుకొని బాగుపడదామన్న ఆశ నాన్న, ఆశ. నిదానంగానే బాగవుతుందిలేరా, నొప్పికి తట్టుకోలేవురా. నాన్న, తరంగిణి వచ్చింది. ఏంటమ్మా, వస్తున్నట్టే తెలియలేదు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు ఆనందంతో నోట మాట రాలేదు నాన్న. అమ్మా తరంగిణి. అవును నాన్న, అన్నయ్యని మీరు ఇలా నడిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. అవునమ్మా, ఎంతటి వాళ్ళకైనా కొన్ని చెడ్డ రోజులుంటాయి. వీడికి అలాగే. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయమ్మా. అమ్మా తరంగిణి, భోంచేద్దు కానీ రామ్మా. ఏమండి, కార్తీక్ కూడా భోజనాన్ని తీసుకురండి. రా పదమ్మా, మెల్లిగా రండి. మెల్లిగా పదమ్మా, అలా కూర్చో. భోంచేయకుండా అలా చూస్తున్నావేంటి? అమ్మా, నాకు ఆశ పుట్టిందమ్మా. ఏమిటయ్యా? తరంగిణికి నా చేతో ఓ ముద్ద అన్నం తినిపించాలనుందమ్మా. అలాగే తినిపించానయ్యా. అమ్మా. ఏమిటి నాన్న, మీరు కూడా నా చేత్తో చెరువు ముద్ద తినరు?
అమ్మా ఆ, ఆ, ఓ, నాన్న అమ్మా నాకివేళ 1000 ఏనుగుల బలం వచ్చింది నాన్న. 1000 ఏనుగుల బలం వచ్చింది. ఏమిట్రా? అవును నాన్న, జీవితంలో తొలిసారిగా నా చేత్తో నా వాళ్ళకి ఓ ముద్ద అన్నం తినిపించాను. నేను 4 అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ, నాన్న ఆ, నన్ను 4 మనుషులు మోసేదాకా అందరికీ అన్నం పెడతానన్నా. అందరికీ అన్నం పెడతానమ్మా. నా బాబే. అన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జీవితంలో అమ్మా నాన్నల గురించి గాని చెల్లి తమ్ముడి గురించి గాని ఇక నాకు భయం లేదు. అవును అవును, నీ ఆశ నిజం చేస్తాను, చూస్తావుగా. ఇక భోంచే అన్నయ్య. ఆ, ఆ, మావయ్య, ఆ, ఏమ్మా? మీరు బయట ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, ఊరికే వాక్ చేస్తున్నాను. నువ్వు బాగా అలసిపోయిచ్చావు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా, భోంచేద్దాం. అలాగే మావయ్య. ఆ, మావయ్య గారు, ఇంజనీర్ మహేష్ గారు సడన్ గా సిక్ అయ్యారు. అయ్యో పాపం, ఏమైందమ్మా? 104 డిగ్రీల జ్వరంతో ఒళ్ళు నొప్పులతో మంచం నుంచి లేవలేకపోతున్నారు. మరి మన డాక్టర్ గారితో చెప్తే వెళ్ళి చూసేవారు కదమ్మా. అక్కర్లేదు మావయ్య, ట్రీట్మెంట్ జరుగుతోంది. నేను వెళ్ళి చూసొచ్చాను. గుడ్, మంచి పని చేసావమ్మా. ఏదైనా డబ్బు అవసరమేమో పంపుదామా? అడిగాను మావయ్య, అక్కర్లేదు అన్నారు. సరేనమ్మా, కాస్త పర్సనల్ అటెన్షన్ తీసుకోమ్మా. అలాగే మావయ్య. సార్, ఒక ముఖ్యమైన విషయం. ఏంటి? తరంగిణి మేడం మహేష్ గారింటికి వెళ్ళారు. ఆ విషయం నాతో చెప్పింది. నువ్వు చెప్పబోతుంది అదేనా, ఇంకేమైనా ఉందా? ఏం లేదండి. సరే వెళ్ళు. ఆ, ఏమండి, ఆ, మానస, నీకోసం తిరగని ఊరు లేదు, వెతకని చోటంటూ లేదు. ఎక్కడున్నావు మానస? నన్ను క్షమించవా? నేను బతికింది బతుకుతోంది నీకోసమే మానస. హలో. గౌరీ, ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను. నువ్వెక్కడున్నావు? ఏమండి, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. అవి రాగానే వస్తాను. నువ్వు వెంటనే ఇంటికి రావద్దు గౌరీ. మీ నాన్నకి మనిద్దరం పెళ్లి చేసుకోలేదన్న విషయం కానీ మనం వాడే నాటకం కానీ తెలీదు.
ఇప్పుడు ఏదో ప్లాన్లో ఉన్నాడు. మనిద్దరికీ బిడ్డ పుట్టాలని, ఆ బిడ్డ ద్వారా ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ నువ్వు వస్తే మా నాన్న చేసే హడావడికి మనిద్దరికీ పెళ్లి కాలేదన్న నిజం బయటపడుతుంది. అలాగే నువ్వు కూడా సాధ్యమయ్యేంత వరకు ఇంట్లో ఉండకుండా మానస కోసం ఇప్పటి వరకు తిరిగిన ప్రదేశాలకు వెళ్ళు. అలాగే ఎక్కడున్నా నా మనసుని వెతికి తీసుకొస్తాను. గోకుల్ ఏంటన్నా? ఇలా రా, కూర్చో. కోడల పిల్లతో ఫోన్లో మాట్లాడుతున్నావా? మాట్లాడాను. ఎక్కడుందో ఏంటో. హైదరాబాద్లో ఉంది. ఏంటోరా, పెళ్ళయి వయసులో ఉన్నారు. ఆ పిల్ల అక్కడ, నువ్వెక్కడ, ఎలాగుంటున్నారా? బాగానే ఉంటున్నావు. అవును, కోడల పిల్ల ఎప్పుడు వస్తారన్నది చెప్పలేదు. రేయ్, ఫోన్ చేద్దామన్నా కోడల పిల్ల సెల్ నెంబర్ మార్చేసింది. ఆ సెల్ నెంబర్ అయినా చెప్పరా, ఒకసారి మాట్లాడతాను. అక్కర్లేదు నాన్న, అవసరమైతే గౌరీయే మీకు ఫోన్ చేస్తుంది. సరేలే. ఎక్కడరా బయలుదేరావు? నాన్న, బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగకూడదని నీకు తెలీదా? తప్పు అయిపోయింది, మర్చిపోయాను లేరా. సరే వెళ్ళు. ఓకే, వస్తాను. వీడి సంగతి ఏం తెలియటం లేదే.
నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? ఈ ఎస్ఐ కళ్ళు ఎప్పుడూ మీ ఇంటి మీదే ఉంటాయని చెప్పాను కదా. చెప్పారు మేడం. మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ వస్తుంది. మరే ఎదురుకుంటేనే కదా పోలీస్ స్టేషను. నువ్వు నోర్మై. మహాలక్ష్మి, నీ కొడుకెక్కడా? పొద్దుటి నుంచి కనపడటం లేదండి. బజార్కి వెళ్తే తప్పిపోయాడా? లేదండి. ఐ సీ. ఏం బామ్మా, నీకేమైనా తెలుసా? తెలీదమ్మా, అదే భయంగా ఉంది. ఓహో, మీ ఇంట్లో వాటర్ సంపులు మూసే ఉంటాయి కదా? అయ్యో, అలాంటిది ఏం జరుగుండదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఎస్ఐ గారు. ఓకే. ముద్దు కృష్ణ, పిల్లాడు మిస్ అయినందుకు అందరూ విచారంగా ఉన్నారు. నువ్వు మాత్రం శోభనం పెళ్లి కొడుకులా ఆనందంగా ఉన్నావు. మరి నా ఫేసే అంతండి. లోపల ఎంత దుఃఖం ఉన్నా మొహం మీద కనపడదు ఎస్ఐ గారు. ఓ అవునులే, మోహన రూపం కదా నీది. సరే, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. క్షణాల్లో టకటక టకటక నువ్వు సమాధానం చెప్పాలి. అడగండి. రాత్రి ఎక్కడున్నావు? టక 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 ఏయ్, టక టక. ఏంటి కామెడీ చేస్తున్నావా? పొరపాటు అయిపోయింది. కంగారులో ఏదో అలా అన్నాను. రాత్రి ఇంట్లోనే ఉన్నాను మేడం. రాత్రంతా ఇంట్లోనే ఉన్నావా? అర్ధరాత్రి గాని తెల్లవారుజామున గాని లేచి ఎక్కడికైనా వెళ్ళావా? రాత్రి 10 గంటలకే పడుకున్నాను మేడం. తెల్లవారేదాకా బాత్రూమ్ కూడా పోలేదు. ఓహో. మహా, పిల్లవాడిని చివరిసారిగా ఎప్పుడు చూసావు? రాత్రి 2 గంటలకి ఆకలంటే పాలు తాగించాను. ఉదయం లేచేసరికి పక్కలో పిల్లాడు కనపడలేదు. ఐ సీ. రాత్రి 2 గంటల నుంచి నువ్వు ఎక్కడున్నావు? మళ్ళీ అదే ప్రశ్న. నేను ఎక్కడికి కదలేదండి, మంచం మీదే పడుకున్నాను. ముద్దు కృష్ణ, నిజమేమిటో మర్యాదగా చెప్పు, లేకపోతే నీ చేత ఎలా కక్కించాలో నా పోలీస్ స్టేషన్లో చీకటి గదికి బాగా తెలుసు. అమ్మా ఇన్స్పెక్టర్ గారు, వాడికి తెలియదంటున్నాడు కదమ్మా. ఏది తెలియంది? చీకటి గదా? వయసు వచ్చిన తర్వాత నీ మనవడు చేసేవన్నీ చీకటి తప్పులే. ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఆ తప్పులన్నీ కక్కుతాడు. ఏంటండి ఎస్ఐ గారు, అంత గొప్పదా మీ చీకటి గది? ఏరా, చూడాలనుందా? చీకటి గదిలో కాళ్ళు చేతులు వెనక్కి కట్టి ఫ్లడ్ లైట్లు ఆర్పుతూ వెలిగిస్తూ కళ్ళు బయర్లుగమ్మేలా చేస్తాం. ఆ తర్వాత వేడి నీళ్లు, ఐస్ వాటరు, బకెట్లతో మొహాన్ని కొడతాం. ఆ తర్వాత అమ్మో అమ్మో, వద్దు వద్దు ఎస్ఐ గారు, చాలా సినిమాలు చూసాను. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, ఆ బిడ్డను నేనేం చేయలేదు. ఏయ్, ఆ బిడ్డ ఏంట్రా? అదేం కోత? నా బిడ్డ అను. అలాగే అలాగే, నా బిడ్డే నా బిడ్డే నా బిడ్డని నేను ఏమీ చేయలేదు. ఎస్ఐ గారు, నా బిడ్డని నేనే వెళ్ళి నేనే వెతికి పట్టుకొస్తాను. ఓకే ఓకే, ఒక్కరోజు టైం ఇస్తున్నాను. తీసుకొస్తే సరే సరే, లేకపోతే డార్క్ రూమ్లో పౌడర్ చేస్తాను. టేక్ కేర్. ఓరి బుడ్డ నా కొడక, నువ్వు నా కొడుకేంట్రా బాబో? ఈ గోలేంట్రా తల్లో, ఈ తిప్పలేంట్రా ముద్దు కృష్ణ? ఓరి మన్మధ. ఒరే శివ, ఇలా రా. చూడు అన్నా, ఈ ఫోటోని 5 ప్రింట్లు వేసి తీసురా, ఎవ్వరికి తెలియకూడదు. నా జేబులు పెట్టు. అన్నా. ఏరా నా కొడక, నువ్వు మానసుని ఎత్తుక్కొస్తావా? ఇక్కడి నుంచి చూడరా, మీ బాబు 2వ అవతారం. నిన్ను ఎక్కడ ఇస్తాను, నీ మనసు ఎక్కడుంటుందో నీకే తెలుస్తుంది.